హే గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. దిస్ ఈజ్ అరుణ్ అఫీషియల్. ఈరోజు అయితే బార్బీక్యూ చేసిస్తున్నాం అని అనుకో. మా పిన్నికి కొద్దిగా చేయి మీద మచ్చలు పడితే ఆకురోడ్ కాలుస్తున్నాం దాని మీద. అది మెల్ట్ అవ్వాలి, అందుట్లో అవుతుందో లేదో తెలియదు, కానీ ట్రై అయితే చేసిస్తున్నాం. ఒకవేళ అవ్వకపోతే చూద్దాం, నెక్స్ట్ స్టెప్ ఏందో చూడాలి. మా డైజీని చూస్తారా? డైజీ 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 వచ్చిండ్రా దొంగ నా కొడుకు అనుకుంటాడు ఆడైతే. అరే షేక్ హ్యాండ్ రా దొంగోడు. షేక్ హ్యాండ్ రా. నాకు ఇవ్వరా షేక్ హ్యాండ్ రా. షేక్ హ్యాండ్ సరేరా. ఎంత దొంగ. పొద్దున్నే నాకు డెంట్ పెట్టేసిండు ఈరోజు. మంటలు వేస్తుంది అదైతే. వన్ ఫైనా ఓన్లీ వన్స్ ఫసాక్ అంతే. వాడు పొద్దున వన్ బొక్కన అంటే నా పక్కన ఉంది, వాడే తెచ్చి పెట్టి వాడే కరిచిండు నన్ను. అట్లా అంటాడు వాడు. షేక్ హ్యాండ్ రా. ఇజ్జత్ దియక్ షేక్ హ్యాండ్ రా. షేక్ హ్యాండ్ నాకడం కాదురా, షేక్ హ్యాండ్ అయితే ఇరా. మస్తేదాడు. వానికి ఓపిక ఉంటే ఇస్తాడు, వానికి ఇంట్రెస్ట్ ఉంటేనే ఇస్తాడు, లేకపోతే దుబ్బేయి తూ కోనేరే భయ్ అని అంటాడు. తూ కోనేరే భయ్ తూ కోనే అది సగోలుతాం. గైస్ ఇప్పుడైతే తినడానికి బయటికి వెళ్ళిపోతున్నాం. పొద్దున అయితే పెద్ద స్టార్ట్ అయిపోయింది బార్బీ. అదే ఆక్రోడ్ అరా, అది ఆక్రోడ్ కాల్చడానికి తెచ్చింది. మొత్తం బయట వరండాలో మొత్తం ఫైర్ అయిపోయింది. ఆ వీడియో కూడా పెడతా. మా తమ్ముడు అయితే వెళ్ళిపోయింది నిన్న. వాడు ఉంటే కొద్దిగా టైంపాస్ అవుతుంది వాడిని గెలికి. ఈరోజు అయితే ఫుల్ బోర్ అయిపోయింది వాడు లేనందుకు. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాం తినడానికి, ఫ్రెష్ అప్ అయ్యి. యా పానీ మత్రేడ్. అరే నీళ్ళు పోయకరా బట్టతో. బట్ట పెట్టరా, పెట్టు దాని మీద ఇట్లా పెట్టి లేపు. తీసేయి. అరే వాటర్ వేస్తే స్ప్రెడ్ అవుతుంది అది. అరే వద్దురా, బట్ట మొత్తం కాలి స్టడ్. ఇప్పుడైతే పరాటా తిన్నీకి వచ్చేసినాం. పరాటా ఈడైతే మస్తు ఉంటుంది టేస్ట్. అసలు ఈడ దొరకదు ఈ టేస్ట్, సూపర్ ఉంటుంది. ఇది ఒక 50 years నుంచి ఏమో ఉంది. మళ్ళీ ఇప్పుడైతే చాట్ తినడానికి వచ్చేసి పానీపూరి చేద్దాం. ఇదైతే ఫేమస్ అంటే ఇక్కడ మా చెల్లి చెప్తుంది, అందుకోసం ఈడికి వచ్చిన. ఇక్కడ పాపడ్ అనే ఒకటి ఉంటుంది, అది మ్యాక్సిమం హైదరాబాద్లో ఈడ దొరకదు, ఈడనే దొరుకుతుంది అంట. అందుకోసమే ఈడ తిన్నీకి వచ్చినాం. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. పరోటా తిని మళ్ళీ పాపడ్, అది ఆ పాపడ్ కాదు, వేరేది ఏదో వాడు కట్లెట్లో పాపడేసి ఇచ్చేసిండు. అది కాదు, అది వేరే పాపడ్. ఈ సరౌండింగ్ లో దొరకదంట. దూరపేటలో ఏమో దొరుకుతుందని మా ఇంటి వచ్చిన ఒక అబ్బాయి చెప్పిండు. ఇప్పుడైతే సిరీస్ ఉంది. సిరీస్ అయితే రిసార్ట్. ఒకవేళ మీరు కూడా చూడాలనుకుంటే చూడండి, బాగుంది రిసార్ట్. హే గైస్, బ్లాగ్ అయితే ఎంజాయ్ చేసేస్తున్నా. ఈరోజు అయితే ఫుల్ స్ట్రెయిన్ అయిపోయినా. హెడ్ఏక్ అయితే ఘోరం ఉంది, ఎందుకు ఏమో తెలియదు. ఇదంతా పట్టేసింది, ఇదంతా పెయిన్ వస్తుంది. ఈరోజు బ్లాగ్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది అనుకుంటున్నా, ఎందుకంటే ఆ మంట అయితే వేరే లెవెల్. ఈరోజు ఎవరి గండం ఎవరి మీదకి వచ్చేసిందో తెలియదు. ఆ బ్లాక్ షర్ట్ రూమ్కి అయితే వాడు ఇట్లా మంట పోసేటప్పుడు బాటిల్లో పెట్రోల్ ఉండే, పెట్రోల్తో పోస్తుండే. వాడు పోయంగానే మొత్తం చేద్దానికి వచ్చింది. వాడు నయం పడేసిండు, చేతి ఏం కాలేదు. నాకు నవ్వంటే నవ్వుతుంది, కానీ చాలా డేంజర్. అది వాటర్ పోస్తున్నాక స్ప్రెడ్ అవుతూనే ఉంది, ఫైర్ అంతా స్ప్రెడ్ అవుతూనే ఉంది. మీ అమ్మ ఏం చేయాలండి. తర్వాత బట్టేస్తే అది మెల్లమెల్ల ఆరిపోయింది. చలో, నా ఛానల్ అరుణ్ అఫీషియల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో, బాయ్, గుడ్ నైట్.